అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. 2026లోకి ఎన్నో ఆశయాలతో అడుగుపెట్టబోతున్నాం. నాకు ఈ 2025 అనే ఇయర్ చాలా మెమరబుల్ ఇయర్. ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ చేంజింగ్ ఇయర్. ఈ ఇయర్లో నేను తెలుసుకున్న విషయం మీ అందరితో షేర్ చేసుకుని మీకు ఒక న్యూ ఇయర్ గిఫ్ట్ ఇద్దామని ఈ వీడియో. ఈ ఇయర్ వరకు నా లైఫ్ నా థాట్స్ కంట్రోల్లో ఉండేది. అంటే నా థాట్స్ రియాలిటీ అనుకునేవాడిని. సో అది ఏమనిపిస్తే అది చేసేవాడిని. కానీ ఈ ఇయర్ నుంచి నా లైఫ్లో ఒక గైడెన్స్, ఒక పర్సన్ ఎంటర్ అవ్వడం వల్ల నా థాట్స్ నా కంట్రోల్లో ఉన్నాయి. అంటే నేను థాట్స్ని నా లైఫ్కి అనుగుణంగా యూజ్ చేసుకుంటున్నాను. నా లైఫ్లో చాలా క్వశ్చన్స్కి, చాలా సఫరింగ్స్కి ఒక ఆన్సర్ దొరికింది. అదే ఆన్సర్ ఏంటంటే మన థాట్స్ మన కంట్రోల్లో ఉండాలి. మనం ఈ మూమెంట్లో ఉండాలి. అర్థం కాలేదు కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను థాట్స్నే రియాలిటీ అనుకునేవాడిని. సో అదే లైఫ్ అనుకునేవాడిని. కానీ అది రియాలిటీ డిఫరెంట్, థాట్ డిఫరెంట్. ఇది కొంచెం అర్థం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెట్ గేమ్ చూసుకుందాం. బేసిక్గా రియాలిటీ ఏంటి? హ్యూమన్కి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్, ఇష్టం. బట్ హ్యూమన్ ఎవల్యూషన్లో పెరిగిన థాట్ ప్రాసెస్ వల్ల క్రికెట్ అనే గేమ్ని క్రియేట్ చేశారు. దేని మీద? ఫిజికల్ యాక్టివిటీ అనే రియాలిటీ మీద. సో క్రికెట్లో ఫిజికల్ యాక్టివిటీ మీద థాట్ యూజ్ చేసి క్రికెట్ అనే గేమ్ని కనిపెట్టి గెలుపు ఓటములని క్రియేట్ చేశారు. సో ద రియాలిటీ ఏంటి? ట్రూత్ ఏంటి? క్రికెట్, ఫిజికల్ యాక్టివిటీ. దానిపైన థాట్ పెట్టి గెలుపు ఓటమిని క్రియేట్ చేశారు. సో మన హ్యూమన్స్ అందరూ ఆ థాట్ బేస్డ్ రియాలిటీ అంటే ఆ గెలుపు ఓటమి మీద దృష్టి పెడతాం. కానీ బేసిక్గా నా ట్రూత్, ఫిజికల్ యాక్టివిటీ, క్రికెట్ ఆడటం, బ్యాటింగ్ చేయడం, బౌలింగ్ చేయడం, దీని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను. సో నేను క్రికెట్ ఆడడానికి వెళ్ళేవాడిని. కొన్నిసార్లు గెలిచేవాడిని, కొన్నిసార్లు ఓడేవాడిని. ఓడిపోయినప్పుడు కొంచెం బాధ అనిపించేది, కొన్నిసార్లు ఎక్కువ బాధ అనిపించేది. కానీ ఎప్పుడైతే ఈ రియలైజేషన్ నాకు వచ్చిందో, నేను ఆడేది క్రికెట్ ఆడడానికి వెళ్తున్నా, ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి వెళ్తున్నా, బ్యాటింగ్ చేయడానికి వెళ్తున్నా, బౌలింగ్ చేయడానికి వెళ్తున్నా. సో దాని మీదే నా 100% అటెన్షన్, కాన్సన్ట్రేషన్ పెట్టేవాడిని. గెలిచేమా ఓడేమా అనేది ఇంకా నాకు సంబంధం లేదు. సో ఓన్లీ ఆడినా లేదా, మంచిగా ఆడినా లేదా, ఇదే నా అటెన్షన్ ఉండేది. సో గెలిచినా నాకు పెద్ద ఆనందం వచ్చేది కాదు, ఓడిపోయినా బాధ వచ్చేది కాదు. ఎందుకంటే నేను వెళ్ళేది క్రికెట్ ఆడడానికి, బ్యాటింగ్ చేయడానికి, బౌలింగ్ చేయడానికి, అంతేగాని గెలిపోవటం మీద ఆధారపడడానికి కాదు. సెకండ్, నేను ఒకనొక టైంలో సివిల్స్ ప్రిపేర్ అయ్యా. సో సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి గల కారణం ఏంటి? ఫస్ట్ నుంచి నాకు సాటి హ్యూమన్ బీయింగ్స్కి ఒక హెల్ప్ చేయాలి, లేకపోతే ఏదైనా మనకు తెలిసింది షేర్ చేయాలి, తోచిన సహాయం చేయాలి అనిపించేది. కానీ నేను సివిల్స్ అనేదాన్ని ఎందుకు ఎంచుకున్నాను? దాని చుట్టూ ఉన్న థాట్ అంటే ఏంటి? దాని చుట్టూ ఉన్న ప్రెస్టేజ్, దాని చుట్టూ ఉన్న పవర్, ఇవన్నిటి మీద ఆధారపడిన థాట్ బేస్డ్ వల్ల నేను సివిల్స్ ఎంచుకున్నాను. బట్ నా రియాలిటీ ట్రూత్ ఏంటి? సాటి మనిషికి హెల్ప్ చేయడానికి. సో నేను ఇది వదిలేసి థాట్ బేస్డ్ సివిల్స్, పొజిషన్, ప్రెస్టేజ్, పవర్, దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల సఫరింగ్ అనేది వస్తుంది. నాకు తెలిసి 99% పీపుల్ అందరూ థాట్ బేస్డ్ జరుగుతున్న ఈ రోజుల్లో, థాట్ బేస్డ్ అంటే మన హ్యూమన్ సొసైటీ క్రియేట్ అయింది థాట్ మీద. బేసిక్గా ఏంటి? హ్యూమన్ పుట్టాం, నెక్స్ట్ జనరేషన్ని రిప్రొడ్యూస్ చేస్తాం, చచ్చిపోతాం. బట్ థాట్ అనేది ఏదైతే మన హ్యూమన్ ఎవల్యూషన్కి హెల్ప్ అయ్యిందో, అది మనకి ఎంత మంచి చేసిందో, ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న సౌకర్యాలు, ఇప్పుడున్న ఈగో, జెలసీ, ఎన్వి, ఇవన్నీ కూడా థాట్ బేస్డ్. సో థాట్లో మంచి ఉంది, చెడు ఉంది. సో నా లైఫ్లో నేను థాట్ని ఎలా యూజ్ చేయాలనుకుంటున్నానో నా చేతిలో ఉంది. సో ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఈ ఇయర్ నేను ఏమైతే హ్యూమన్ సఫరింగ్ ఉందో దాని నుంచి పూర్తిగా బయటపడని చెప్పడం కానీ అర్థం చేసుకోగలిగాను. సో నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మీలో ఎవరికైనా ఏదైనా ఆన్సర్ కావాలనుకుంటే ఈ జిడ్డు కృష్ణమూర్తి, మన తెలుగువారు, ఈ బుక్ చదవండి. లేకపోతే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. మొదట్లో అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అది మనం నేర్చుకోవాలి అనే థాట్లో వెళ్తాం, నేర్చుకోలేము. అది మనం అర్థం చేసుకోవాలి, మనం ఫీల్ అవ్వాలి, మనం ఎక్స్పీరియన్స్ చేయాలి.
తర్వాత మీకు అది అర్థమవుతుంది. సో నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యే టైంలో ఫిలాసఫీ చదువుతున్నప్పుడు నాకు ఈ బుక్ దొరికింది. సో బుక్ చదివాను, కొంచెం అర్థమైనట్టుగా ఉండేది. బట్ ఎప్పుడైతే నాకు ఇయర్ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయో, ఎప్పుడైతే నాకు అర్థమైందో, ఆ తర్వాత ఇంకొకసారి బుక్ చదివిన తర్వాత లేకపోతే వీడియోస్ చూసిన తర్వాత చెప్పిన ప్రతి పాయింట్ అర్థమైంది. సో మనం చేసే ప్రతి పని థాట్ అనే దాన్ని రియాలిటీ అనుకొని చేయకూడదు. రియాలిటీ ఏంటో అక్కడే చూడాలి. సో నేను చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ క్రికెట్, సివిల్స్ ప్రిపరేషన్, ఇది ఒక 2 ఎగ్జాంపుల్స్. సో ఇట్లాంటివి చాలా ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆఫీస్కి వెళ్తాం. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? బ్రష్ చేసేటప్పుడు టిఫిన్ ఏం తినాలని ఆలోచిస్తాం. టిఫిన్ చేసేటప్పుడు ఏం బట్టలు వేసుకోవాలని ఆలోచిస్తాం. బట్టలు వేసుకున్నప్పుడు ఆఫీస్కి టైం అవుతుందని ఆలోచిస్తాం. అంటే ప్రజెంట్ మూమెంట్లో ఉండకుండా నెక్స్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటున్నాం. అట్లా కాకుండా ఆ థాట్ని వదిలేసి ప్రజెంట్ మీరు చేస్తున్న పని మీద 100% కాన్సన్ట్రేషన్, అటెన్షన్ పెడితే మనకి 90% సఫరింగ్ అనేది ఉండదు. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ చెప్పే పాయింట్ అర్థం చేసుకోవడం ట్రై చేస్తూ మీరు కూడా చేస్తే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ఇంకా ఈ థాట్ అనేది లేదు, అసలు ఇంకేమీ లేదు, మనం ఇంకేంటి లైఫ్ అనేది దానికి ఆన్సర్ మన లైఫ్ పర్పస్ ఏంటంటే లవ్ అండ్ కంపాషన్. లవ్ అంటే ఇప్పుడు మనం సినిమాలు చూపించే లవ్ స్టోరీస్ అవన్నీ కాదు. లవ్ అండ్ కంపాషన్ ఏంటంటే మన ప్రవర్తనే, మన క్యారెక్టరే ప్రేమతో, కరుణతో ఉండాలి. ఇది ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఏప్స్ నుంచి వచ్చాం, అంటే జంతువుల నుంచి వచ్చాం. జంతువులకి మనకున్న సిమిలారిటీస్ ఏంటి? పుడతాం, రీప్రొడ్యూస్ చేస్తాం, చనిపోతాం. ఫుడ్, షెల్టర్, ప్రొటెక్షన్ ఇవన్నీ ఇద్దరికి సేమ్. మనం కూడా మన ఫ్యామిలీని కాపాడాలనుకుంటాం, అవి కాపాడాలనుకుంటాయి. మన మీద ఎవరైనా అటాక్ వస్తే మనం అటాక్ చేయాలనుకుంటాం. బట్ దానికి మనకి డిఫరెన్స్ ఏంటి? మనం అందరు హ్యూమన్స్ కలుపుకొని వెళ్తాం, పక్క వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ వెళ్తాం, పక్క వాళ్ళని ఎంపథీ ఫీల్ అవుతాం, పక్క వాళ్ళ కష్టాలని మనం ఫీల్ అవుతాం. సో ఇది మన మెయిన్ థింగ్. ఇది ఒక్కటే ట్రూత్ ఆఫ్ ది లైఫ్. ఈ హ్యూమన్ సఫరింగ్, హ్యూమన్ థాట్స్, వీటి నుంచి నాకు విముక్తి అని చెప్పాడు కదా, అర్థం చేసుకున్నాను. సో వాటి చక్రాల్లో మనం తిరగకుండా ఆ చక్రాలు తిరుగుతున్నప్పుడు బయట నుంచి చూసుకుని ఎంజాయ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మీలో చాలామంది ఈ విషయాన్ని అర్థం చేసుకొని మీరు ఈ గిఫ్ట్ని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాం. థ్యాంక్ యూ.